టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మొదలైంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అయితే మొదలైంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఇటు నారా లోకేష్ ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ రోజు జరగబోతున్న ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? వ్యాసుగా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడానికి కీలకమైనటువంటి అడుగు పడబోతోంది. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది. ఇప్పటికే కార్యక్రమం అయితే ప్రారంభమైంది. నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత కొత్త కార్యవర్గం మొత్తం 252 మంది సభ్యులతోటి కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధిష్టానం ఏదైతే ఏర్పాటు చేసిందో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లేలాగా ఈ కమిటీని రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. నూతన కార్యవర్గంలో ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నది మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకారం. ఆయన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే పార్టీ యువనేతగా కీలక నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న లోకేష్ కు ఈ పదవి ఇవ్వడం ద్వారా భవిష్యత్తు రాజకీయ దిశ పైన టీడీపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందనే చర్చ అయితే జరుగుతా ఉంది. పార్టీ వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మరింత చురుకుగా నడిపించేందుకు అనుభవజ్ఞులతో పాటు యువతకు కూడా ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించారు. సీనియర్ నాయకులతో పాటు కొత్త తరం నాయకులకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో సమతౌల్యాన్ని పాటించేందుకు టీడీపీ అధిష్టానం ఏదైతే పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యవర్గాన్ని రూపొందించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి సమానంగా ఉండేలాగా ఆలోచనతోటి అధిష్టానం ముందుకు వెళ్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇతర కీలక నేతలు కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ విస్తరణ, ప్రజల్లో మరింత చేరువయ్యే కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ నాయకత్వం పైన స్పష్టత వచ్చింది. యువతను ఆకర్షించడంతో పాటు రాజకీయ వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపించే బాధ్యత లోకేష్ సమర్థవంతంగా నిర్వహించగలరు అని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.